శ్రీరామభద్రాయ నమః. రామభద్రో విజయతేతరాం. అందరికీ కూడా వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. అదే విధానంగా రక్షాబంధనం, గోరక్షాపూర్, మనదంతా కూడా భారతదేశం అంతా కూడా గోవులు ఆధారంగా కలిగినటువంటి దేశం. భారతీయ సంపదనే గోమాత, అది గోరఖ్పూర్గా అయిన విధానంగా భారతదేశం అంతా కూడా మరల గోరక్షాపూర్గా కావాలని కోరుతూ రక్షాబంధన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రామభద్ర క్షేత్రంలో చాలా వైభవంగా వరలక్ష్మి అమ్మవారిని స్మరిస్తూ రామభద్ర స్వామి వారిని అర్చన, శ్రీమత్ సుందరాకాండ పారాయణము చాలా విశేషమైనటువంటి ఘట్టం. ఎంత విశేషమంటే ఒక 11 రోజుల నుండి హనుమాన్ మూలమంత్రము, అదేవిధంగా మన్ని సూక్తము ఇవన్నీ పూర్తి చేసుకున్నాము. తదుపరి రామభద్ర క్షేత్రం గురించి, రామభద్ర క్షేత్రం ఇంకా అభివృద్ధి జరగాలి, గో సంరక్షణ జరగాలి, వేద సంరక్షణ జరగాలి, రామభద్ర క్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులకందరికీ కూడా క్షేమం జరగాలి. రామభద్ర క్షేత్రాన్ని ఆశ్రయించినటువంటి వేదమూర్తులు, అదేవిధంగా నాదమూర్తులు, భక్తులు అందరూ కూడా రామభద్ర కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలని ఆ రామభద్ర స్వామి వారిని స్మరిస్తూ, వరలక్ష్మి అమ్మవారిని స్మరిస్తూ ఈరోజు శ్రీమత్ సుందరకాండ పారాయణంలో చాలా విశేషమైనటువంటి ఘట్టం. లంక దహనం పూర్తయి తిరిగి అమ్మవారిని దర్శనం చేసుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు, అమ్మవారి దర్శనం అంటే లక్ష్మీ అమ్మవారి అన్నట్టు, అలా గొప్పగా అందరికీ కూడా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలగాలని సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. సిద్ధలక్ష్మి అంటే ఏ పనైనా కూడా సిద్ధి అంటే కారణం లేనిది ఏ పని చేయం కదా. ఏ పని చేస్తున్నారో ఆ కార్యం సిద్ధి జరగాలని, శుద్ధంగా ఉండాలని, మేము కూడా శుద్ధమైనటువంటి సంపాదన ఉండాలని, శుద్ధమైనటువంటి ద్రవ్యము భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా రావాలని, అలాంటి కార్యసిద్ధి కావాలని కోరుతూ, అదేవిధంగా మోక్షలక్ష్మి, మోక్షం అంటే జ్ఞానులకి మోక్షము. మనం ఏదైనా కష్టంలో నుండి బయటపడితే అది కూడా మోక్షం అంట. అలాంటి కష్టాలు తొలగిపోవాలని, జయలక్ష్మి ప్రతి పనిలో కూడా జయం జరగాలని, సరస్వతి విద్యార్థులకందరికీ కూడా విద్యా ప్రదాయిని విద్యాలక్ష్మిగా అనుగ్రహించాలని, శ్రీలక్ష్మి శ్రీకారం, ప్రతిదానికి కూడా శ్రీకారం రాస్తాం, గృహప్రవేశమైనా వివాహమైనా కూడా ఆచంద్రార్కము కూడా అలాంటి శుభ పరంపర సాగాలని, వరలక్ష్మిశ్చ శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి ఈ ఐదింటిని ప్రసాదించేటువంటి వరలక్ష్మి అని అర్థము. ఈ ఐదింటితో కూడుకున్నటువంటి గొప్పనైనటువంటి, ఇవన్నీ కలిగితే మనకు గొప్పనైనటువంటి జీవనం వస్తుంది. అలాంటి వరం దదాతి అంటే అలాంటి శ్రేష్టమైనటువంటి జీవనాన్ని లక్ష దర్శనాంకయోహో అనేటువంటి విశేషం. అలా అమ్మవారు అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి అమ్మవారు, ప్రకృతి స్వరూపమైనటువంటి అమ్మవారు. ప్రకృతి అంటే అనేక అర్థాలు ఉన్నాయి. అలా హిరణ్యవర్ణాం హరిణీం, ఈ శ్రావణ మాసంలోనే మనం ఆకాశాన్ని చూస్తే హిరణ్యవర్ణాం అంటే మంచి ఉరుములు మెరుపులుతో కూడుకొని అలా సువర్ణ వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. హరిణీం అంటే భూమి అంతా కూడా అప్పుడే అంటే విత్తనం వేయకుండా కూడా వచ్చేటువంటిది గరిక. ఆ గరిక కూడా అంటే ఇవన్నీ కూడా మొలకలు వచ్చేటువంటి సమయము. ఈ ప్రకృతి ఏదైతే ఉందో భూమి మీద సస్యం అవుతుంది, సస్యశ్యామలం అవుతుంది. ఈ కనబడేటువంటి ఈ హరితవర్ణం ఏదైతే ఉందో ఈ అలాంటి స్వరూపకంగా అమ్మవారు ఉంటుంది అని మనకు ప్రతీక. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం ఆర్ద్రాం పుష్కరిణీం, ఆర్ద్రత్వం కలిగి ఉంటుంది శ్రావణ మాసం అంతా కూడా. అలాంటి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం కలగాలని రామభద్ర క్షేత్రంలో జరిగేటువంటి అతి త్వరలో జరిగేటువంటి శ్రీరామనామ జప యజ్ఞ సమిత సహస్రచండీ యాగం వైభవంగా జరగాలని అమ్మవారిని ఆ రామచంద్ర స్వామి వారు, హల్యము అంటే దున్నబడినది, అహల్య అంటే ఎప్పుడైతే రామచంద్ర స్వామి వారు సీతామ్మవారి లక్ష్మీ స్వరూపం, రాముడు కూడా మహావిష్ణు స్వరూపం, వరాహ అంటే నారాయణుడు అని అర్థం కూడా వస్తుంది. అలాంటి రామావతారం కూడా ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో స్వామి, అలా ఈ భూమంతా కూడా సస్యశ్యామలమైంది. అలా సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఈ భూమి మీద అసుర శక్తులన్నీ కూడా తొలగిపోయాయని, రాక్షసుల్ని సంహరించడానికి అనేక అవతారాలు ఎత్తాడు. అలాంటి రామచంద్ర స్వామి వారు కూడా లక్ష్మీ స్వరూపం, సర్వసంపదాం. అలాంటి వరలక్ష్మి స్వరూపకంగా రామచంద్ర స్వామి వారిని, సీతారామచంద్ర స్వామి వారిని లక్ష్మీ నారాయణులుగా
అదే విధానంగా అనేక రకాలుగా ఆ స్వామివారిని స్మరిస్తూ అందరికీ జయం కలగాలని మేము కూడా కోరుతూ అందరి ధర్మవాంఛితాలు నెరవేరాలని రామభద్ర క్షేత్రంలో ఉండేటువంటి కుటుంబ సభ్యులే కాకుండా ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలి, ఆర్థిక పుష్టి తుష్టితో కలిగి ఉండాలని కోరుతూ జై శ్రీరామ్.